మరి ఈ యొక్క సమయంలో మనము చక్కటి వాక్యాన్ని మనం ధ్యానించబోతా ఉంటున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా మరి అటు ఇటు వెళ్లకుండా శ్రద్ధగా మరి కొద్ది నిమిషాలు మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి వినాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాం. ఈరోజు రాజ్యాల గురించి మనము మాట్లాడుకోబోతూ ఉంటున్నాం. పాత నిబంధనలో 2 రాజ్యాల గురించి, అందులో మరి మొదటిది ఇశ్రాయేలు రాజ్యము, రెండవదిగా బెన్యామీనీయుల రాజ్యము. మొదటిది ఏంటిది? ఇశ్రాయేలు రాజ్యము, రెండవది బెన్యామీనీయుల రాజ్యము. ఈ యొక్క 2 రాజ్యాల గురించి ఈ రోజున మనము మాట్లాడుకోబోతూ ఉంటున్నాం. అందరూ కూడా బైబిల్ తెరిచినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము. దయచేసి వాక్యం చదివేవారు మీరు చాలా యాక్టివ్గా ఉండండి. ఈ రోజున మనము వీలైనంత మట్టుకు ఎక్కువ వాక్యాలని రెఫరెన్సెస్ని మనం చూడబోతూ ఉంటున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 23వ వచనం. మరియు ఇశ్రాయేలీయులు పోయి సాయంకాలము వరకు యెహోవా ఎదుట ఏడ్చుచు మా సహోదరులైన బెన్యామీనీయులతో యుద్ధము చేయుటకు తిరిగిపోదుమా అని యెహోవా యుద్ధ విచారణ చేయగా యెహోవా వారితో యుద్ధము చేయబోడని సెలవిచ్చెను. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయంలో ఆ యొక్క 2 రాజ్యాల మీద యుద్ధము జరగబోతూ ఉంటుంది. ఇశ్రాయేలు రాజ్యము, అదేవిధంగా బెన్యామీనీయుల రాజ్యము. ఆ యొక్క 2 రాజ్యాల మధ్య యుద్ధము జరగబోతూ ఉంటుంది. వారు యుద్ధానికి వెళ్ళే కంటే ముందుగా ఏం చేశారంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చి, దేవుని వద్దకు వచ్చి వాళ్ళు ఏం చేశారో తెలుసా? దేవుని ఎదుట విచారణ చేశారు. ఏం చేశారమ్మా? దేవుని ఎదుట విచారణ వాళ్ళు చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరియు ఇశ్రాయేలు పోయి సాయంకాలం వరకు యెహోవా ఎదుట ఏడ్చుచు మా సహోదరులైన బెన్యామీనీయులతో యుద్ధము చేయుటకు తిరిగిపోదుమా అని యెహోవా యొద్ద వారు విచారణ చేసినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా మనము ఈ యొక్క ఇశ్రాయేల్ గురించి, బెన్యామీనీయుల గురించి ఆలోచన చేసినట్లయితే వారు చాలా యుద్ధ సామర్థ్యం కలిగిన వారు, వారు చాలా బలవంతులు. వాళ్ళు సాధారణమైనటువంటి సైనికులు కానే కాదు. ఒక పక్క ఇశ్రాయేలీయులు, మరొక బెన్యామీనీయులు, ఈ యొక్క 2 రాజ్యాల సైనికులు, వారందరూ కూడా చాలా బలవంతులు, చాలా పరాక్రమం కలిగినటువంటి వారు, యుద్ధ నేర్పరులు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఒక పక్క మరి బెన్యామీనీయులేమో చాలా మరి యుద్ధము చేయగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వారు, యుద్ధ నేర్పరులు, పరాక్రమవంతులు, ఎడమ చేతి వాడడం కలిగిన వారు. ఎడమ చేతి అంటే కేవలము సాధారణంగా యుద్ధం చేసేటప్పుడు ఇక రైట్ హ్యాండ్, కుడి హస్తంతో ఎక్కువ చేస్తూ ఉంటారు. కానీ ఈ బెన్యామీనీయులు వాళ్ళు ఎలాంటి వారో తెలుసా? ఎడమ చేతితో కూడా యుద్ధము చేయగలిగినటువంటి సమర్థులని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఇశ్రాయేలు చూసినట్లయితే దేవుని యందు భయము భక్తి కలిగి జీవించిన వారు. ఇశ్రాయేలీయులు దేవుని యందు భయము భక్తి కలిగి జీవించినటువంటి వారు. వారందరూ ఎలా ఉన్నారో తెలుసా? ఏక మనసు కలిగి ఉన్నారు. దేవుని సన్నిధిలో దేవుని వద్దకు వచ్చి ఏక మనసుతో వారు ప్రార్థించారు. ఏక మనసుతో దేవుని ఎదుట విజ్ఞాపన చేసినట్టుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏక మనసు మనం కలిగి జీవిస్తున్నామా? ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన కలిగి ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటారు. మనము క్రైస్తవులము, మనము దేవుని బిడ్డలం కాబట్టి మనందరం ఎలా ఉండాలో తెలుసా? ఏక మనసు కలిగి ఉండాలి, ఏక స్వభావం కలిగి ఉండాలి, ఏక ప్రవర్తన కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. అప్పుడే మనందరము ఐక్యత కలిగిన వాళ్ళమవుతాం. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. చాలా మంది ఎందుకు మన గురించి మాట్లాడుతూ ఉంటారమ్మా? మనలో ఐక్యత లేకపోవడం, ఒక యూనిటీ అనేది లేకపోవడం, ఒక మంచి సహవాసం లేకపోవడం, ఒకరంటే ఒకరికి పడదు, ముందొకలాగా వెనుకలాగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు? మనము క్రైస్తవులము,
అనగా క్రీస్తును కలిగిన వారము అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అందుకే మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో తెలుసా? ఏక మనసు కలిగి ఉండాలి, ఏక స్వభావం కలిగి ఉండాలి, ఏక ప్రవర్తన కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఇదే 20వ అధ్యాయము మన మొదటి వచనంలో ఇక్కడ రాసి ఉన్నాడు, అంతటా ఇశ్రాయేలులందరూ బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును గిలాదు దేశము వరకును వారి సమాజము ఏక మనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. చూడండి, మన ఇశ్రాయేలీయులు ఏం కలిగి ఉన్నారమ్మా? ఏక మనస్సును వారు కలిగి ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. మీ అందరికి అర్థమైపోతా ఉండవచ్చు ఈరోజు వాక్యం యొక్క అంశము ఏక మనస్సు, ఏక స్వభావం, ఏక ప్రవర్తన అనుకుంటారు, కానీ అది కానే కాదు. వాక్యం చాలా జాగ్రత్తగా విన్నట్లయితే అసలు నేను చెప్పబోతా ఉన్నాను, ఏమి 3 విషయాలు మాట్లాడబోతా ఉంటున్నానో మీకు అర్థమవుతా ఉంటుంది. ఇక్కడ బెన్యామీయులు అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజల మధ్య యుద్ధం జరగబోతా ఉంటుంది. యుద్ధానికి వెళ్ళకంటే ముందుగా ఇశ్రాయేల్ ఏం చేస్తారో తెలుసా? దేవుని సన్నిధికి వచ్చి మొదటిగా వాళ్ళు విచారణ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సమయంలో మన యొక్క మొట్టమొదటి అంశం ఏంటంటే విచారణ. రాసుకున్న వారు చక్కగా రాసుకోండి. మన యొక్క మొట్టమొదటి అంశం ఏంటో తెలుసా? విచారణ. ఈ యొక్క ఇశ్రాయేలు వారి యొక్క బల సామర్థ్యం గురించి మనం ఆలోచన చేసినట్లయితే మరి వారందరూ కూడా మంచి మనస్సు కలిగి ఉన్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. వారందరి మధ్య ఒక ఐక్యత మరి ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా మరి మరోపక్క బెన్యామీయుల గురించి ఆలోచన చేసినట్లయితే వాళ్ళు కూడా చాలా బలవంతులు, వాళ్ళు కూడా యుద్ధ నేర్పరి కలిగినటువంటి వారు, యుద్ధ సామర్థ్యం కలిగినటువంటి వారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 16వ వచనం చూద్దామా? 16వ వచనం, ఆ సమస్త జనములో నేర్పరచబడిన 700 మంది ఎడమ చేతి వాటము గలవారు, వీళ్ళు ప్రతి వాడును గురిగా ఉంచగలిగిన తల వెంట్రుక మీదికి వడిసెల రాయి తప్పగా విసరగలిగిన వారు. చూడండి ఎంత బలవంతులు. ఎవరు? బెన్యామీనీయులు. వాళ్ళు మామూలు మనుషులు కాదు. వాళ్ళు వడిసెల రాయి ఇక్కడ చూస్తాం మనం, వడిసెల రాయి బైబిల్లో. దావీదు గొలియాతుతో యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి యొక్క రాయి తీసుకొని దాన్ని వడిసెల్లో పెట్టి తిరిగి తిప్పి కొడితే ఆ యొక్క మరి గొలియాతు మరి నొదుటిన పడి మరి గొలియాతు చనిపోయినట్టుగా చూస్తూ ఉంటాం కదా. అది ఇక్కడ కూడా ఈ యొక్క బెన్యామీను సైన్యంలో ఉంటా అలాంటి వడిసెల రాయిని తిప్పగలిగినటువంటి మనుషులు కూడా ఉన్నారంట. ఒకసారి ఆలోచన చేద్దాం, అంటే ఎంత బలవంతులు. ఇంకోటి చూడండి ఏమంటాడు, వీరిలో ప్రతి వారును గురిగా ఉంచబడిన తల వెంట్రుకల మీదికి వడిసెల రాయి తప్పక విసరగలిగినటువంటి వారు. చూడండి అంత యుద్ధ సామర్థ్యం కలిగిన వారు. ఎవరు వాళ్ళు? బెన్యామీయులు, ఇశ్రాయేలు కాదు. అఫ్కోర్స్ ఇశ్రాయేలు కూడా యుద్ధ నేర్పరి కలిగినటువంటి వారు. మరి వారికంటే ఎక్కువ బలవంతులు ఇక్కడ బెన్యామీయులు ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా మనము ఇక్కడ చూసినట్లయితే ఇందాక చదువుకున్నాం కదా 23వ వచనంలో ఆ యొక్క ఇశ్రాయేలు పోయి ఏం చేశారంట, సాయంకాలం వరకు దేవుని ఎదుట ఏడ్చుచు బెన్యామీనులతో యుద్ధము చేయుటకు తిరిగిపోతుమా? అయ్యా దేవా, మేము ఇశ్రాయేలుతో మేము బెన్యామీనులతో యుద్ధం చేయడానికి మేము వెళ్తున్నాము తండ్రి, వాళ్ళతో యుద్ధం చేయడానికి మేము వెళ్ళమంటావా అని దేవుని ఎదుట వాళ్ళు విచారణ చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా మరి ఇక్కడ 21వ వచనాన్ని కనుక చూసినట్లయితే బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇశ్రాయేలీయులలో 22,000 మందిని నేల ఉంచిరి. వీళ్ళు దేవుని ఎదుట విచారణ చేసే కంటే ముందుగా యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినటువంటి ఆ యొక్క సమయంలో ఇశ్రాయేల్ సైన్యం ఎంతో తెలుసా? మన యొక్క ఇశ్రాయేల్ సైన్యము సుమారు 4 లక్షల మంది. ఎంతమంది? చాలా జాగ్రత్తగా విన్నారు. ఎంతమంది మన యొక్క ఇశ్రాయేలీలు? 4 లక్షల మంది. ఎక్కడుంది ఆ మాట అంటే 2వ వచనం 20వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం చూద్దామా? దేవుని జన సమూహమునకు చేరిన వారు
ఇశ్రాయేలు గోత్రములన్నిటికీ పెద్దలుగా ఉన్న వారై కత్తిదుయు 4 లక్షల కాలుబలము కూలుకొనిరి. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. కాల్బలము అనగా అర్థం ఏంటో తెలుసా? సైన్యము, మనుషుల సైన్యమునే కాల్బలము అంటారు. ఎంతమంది అంటే ఇక్కడ 4 లక్షల కాల్బలం అనగా 4 లక్షల మంది ఇశ్రాయేలు ఉన్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా ఇంకా యుద్ధాన్ని చాలా తెలియజేసినట్లయితే మనకి చాలా బలాలు ఉంటాయి. ఇందులో ఒకటి కాల్బలం అంటే మనుషులు, అదేవిధంగా గజబలము అంటే ఏనుగుల గుంపు, అదేవిధంగా అశ్వబలం అనగా గుర్రాల గుంపు. వాళ్ళు యుద్ధానికి వెళ్తున్నప్పుడు మరి ఒకసారి ఏనుగులతో చేస్తారు, ఒకసారి అశ్వం అనగా గుర్రాలతో యుద్ధాలు చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క సందర్భంలో ఆ యొక్క మనుషుల యొక్క సైన్యం ఎంతో తెలుసా? సుమారు 4 లక్షల మంది. అంత ఈ లక్షల మందిలో ఇక్కడ ఎంతమంది చనిపోయారంటే 22,000 మంది మరి ఆ యొక్క బెన్యామీనీయులు ఇశ్రాయేలు సైన్యాన్ని మరి హతము చేసినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. చూడండి, యుద్ధంలో 4 లక్షల మందిలో ఎంతమంది చనిపోయారు? 22,000 మంది చనిపోయారు. అయినా కూడా వాళ్ళు ఏం చేశారు? తగ్గలేదు. ఇశ్రాయేలు ధైర్యం తెచ్చుకొని దేవుని ఎదుట విచారణ చేయడానికి వెళ్ళారు. అది ఇందాక మనం చదువుకున్నాం 23వ వచనంలో. అదేవిధంగా మనము తర్వాత మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ఏమాత్రం కూడా భయపడకుండా, వెనుకడుగు వేయకుండా మరలా ధైర్యం తెచ్చుకొని మరలా యుద్ధానికి వెళ్దాం అని తీర్మానం తీసుకొని మరి ఏం చేశారో తెలుసా? సాయంకాలము వరకు దేవుని యొక్క సన్నిధికి వచ్చి, దేవుని యొక్క మందిరానికి వచ్చి వారు ఎంతగానో ఏడుస్తూ, ఎంతగానో వారు దేవుని ఎదుట విచారణ చేసినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా ఇక్కడ 25వ వచనాన్ని కనుక చూసినట్లయితే, గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలులో 18,000 మందిని నేల కూల్చి సంహరించి. ఇక్కడ ఎంతమంది? 18,000 మంది. గమనించండి, 4 లక్షల మందిలో యుద్ధానికి వెళ్ళినప్పుడు మొదటిగా 22,000 మంది చచ్చిపోయారు. రెండవదిగా ఇక్కడ 18,000 మంది చనిపోయారు. ఎవరు? మన యొక్క ఇశ్రాయేలీయులు. ఎంతమందిలో? 4 లక్షల మందిలో. చూడండి ఎంత బాధ ఉంటుంది వాళ్ళకి. దేవుడు ఉన్నాడు కదా అని అనుకుంటే దేవుడు ఇలా ఎందుకు చేస్తా ఉంటున్నాడు అని అనుకోవచ్చు వాళ్ళు. దేవుడు మా పక్షంగా ఉండి యుద్ధం చేస్తాడని అనుకొని ఉంటుండగా ఎందుకు దేవుడు ఇలా చేస్తాడని వారు ఎంతగానో బాధపడుతూ ఉండొచ్చు, ఎంతగానో ఏడుస్తూ ఉండొచ్చు. కానీ దేవుడి యొక్క ప్రణాళిక గొప్పదమ్మా. దేవుని యొక్క ఆలోచనలు వేరు, ఆయన యొక్క తలంపులు వేరు. అందుకే దేవుడు అంటాడు, మీ ఆలోచనలు నా యొక్క ఆలోచనలు వంటివి కావు. కాబట్టి దేవుని యొక్క ఆలోచనలు చాలా ఎత్తుగా ఉంటాయి. ఇదేం చేస్తారో తెలుసా? అయినప్పటికీ దేవుని వద్దకు వచ్చి విచారణ చేస్తూ ఉంటున్నారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మన జీవితంలో కూడా దేవుని ఎదుట మనము విచారణ చేసేవారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ వింటున్నారా? వాక్యం వింటున్నారా? మనం ఏం చేయాలో తెలుసా? దేవుని ఎదుట మనము విచారణ చేసేవారిగా ఉండాలి. మరి మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు రావచ్చు, ఎన్నో కన్నీళ్లు రావచ్చు, ఎన్నో సమస్యలు రావచ్చు, ఎన్నో మరి భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉండవచ్చు, ఎన్నో సవాళ్ళు మన జీవితంలో ఎదుర్కొంటూ ఉండవచ్చు, ఎన్నో వ్యాధి బాధలు గుండా వెళ్ళవచ్చు. మనం ఏం చేయాలో తెలుసా? అవన్నీ మనకు కలిగినప్పుడు మనం చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? మనుషుల దగ్గరికి పోయి ఏడవడం కాదమ్మా. మనుషుల దగ్గరికి వెళ్ళి మన యొక్క బాధలను పంచుకోవడం కానే కాదు. మనం ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధికి రావాలి. దేవునితో విచారణ చేసేవారుగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? మనకి ఏమైనా కష్టం రాగానే, మనకి ఏదైనా బాధ రాగానే పక్కింటోళ్ళకు, ఎదురింటోళ్ళకు, వెనకాల ఉన్న వాళ్ళకి, మన యొక్క బంధువులకు ఫోన్ చేసి, మన యొక్క స్నేహితులకు ఫోన్ చేసి, అమ్మ నాకు ఇష్టం వచ్చింది, నాకు ఈ బాధ వచ్చిందని మనం చేసినటువంటి గొప్ప పెద్ద పొరపాటు. గమనించండి, నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్య నీ పక్కింటికి కూడా వెళ్ళిపోవద్దు. హల్లెలూయా. నీ కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే, నీ కుటుంబంలో ఏదైనా లోటు వస్తే అది మీరు మాత్రమే దాన్ని పరిష్కారం చేసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చి, ఒకవేళ దేవుని మందిరానికి రావడం మీకు వీలు కాకపోతే మీరున్న ఇంటిలోనైనా మరి తలుపు వేసుకొని, గడియ వేసుకొని మీరు మరి యొక్క దేవునితో విచారణ చేసేవారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నుంచి ఎవ్వరు కూడా మన యొక్క సమస్యలు, మన యొక్క బాధలు ఎవరితో
ఒకవేళ మీరు వారితో పంచుకుంటే వారు మీ బాధలు తీరుస్తారంటారా? మీ కష్టాలు, మీ బాధల్ని ఇరుగు పొరుగు వాళ్ళతో, మీ బంధువులతో పంచుకుంటే ఒకవేళ వారు మీ యొక్క కష్టాలు తీరిస్తే నో ప్రాబ్లం, చెప్పుకోండి, ఏం కాదు. వారు కనుక మీ కష్టాలు, మీ బాధలు తొలగిస్తే చెప్పుకోండి, ఏం కాదు. ఒకవేళ కనుక వారు నా కష్టాలు తీర్చలేరు, నా బాధలు తీర్చలేరు, నా కన్నీటి తుడువ లేరు కనుక మీకు అనిపించినట్లయితే దేవుని సన్నిధికి రండి, దేవునితో విచారణ చేయండి, దేవుణ్ణి అడగండి, ప్రభువా ఏంటి నా పరిస్థితి, ఎందుకు నా జీవితంలో కన్నీళ్ళు, కష్టాలు, ఎందుకు ఈ సమస్యలు నేను వెళ్తా ఉన్నాను, ఎందుకు నాకు ఈ యొక్క ఆర్థికపరమైన ఇబ్బందులు, ఎందుకు ఈ యొక్క శారీరకపరమైన సమస్యలు, ఎందుకు ఈ యొక్క ఆత్మీయ సమస్యలు, ఎందుకు ఈ యొక్క మానసిక సమస్యలు ప్రభువా అని దేవుని సన్నిధిలో మనము విచారణ చేసేవారిగా ఉండాలి. దేవునితోనే చెప్పుకునే వారంగా ఉండాలి. ప్రభువా నాతో మాట్లాడయ్యా, ప్రభువా నన్ను దర్శించు అని మనము దేవునితోనే మనం మాట్లాడే వారంగా ఉండాలి. బైబిల్ చక్కటి మాట అంతా ఉంది, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా. కాబట్టి మనుషులు నమ్ముకుంట కంటే, మనుషుల వద్దకు వెళ్ళి బాధని, కష్టాలు చెప్పుకుంట కంటే దేవునితో నీకు కష్టాలు పంచుకో, దేవునితో నీకు కష్టాల గురించి చెప్పుకో. దేవుడు ఏదో ఒక రోజున ఖచ్చితంగా నీకు కష్టాలను తీసివేసేవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎవరితో విచారణ చేయాలో తెలుసా? మనుషులతో కాదు. మనం ఎవరితో విచారణ చేయాలి? దేవునితో మనము విచారణ చేసేవారంగా ఉండాలి. దేవుని యొక్క సేవకులతో విచారణ చేసేవారంగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుని సేవకులు మన గురించి నిరంతరం వారు ప్రార్థించే వారంగా ఉంటారు. రాత్రి పగళ్ళు మన కొరకు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, బాధపడతా ఉంటారు. కాబట్టి వారితో కూడా విచారణ చేయవచ్చు. వారితో కూడా మీ ఇంట్లో ఏదైనా సమయం ఏదైనా జరిగినప్పుడు అయ్యా నా పరిస్థితి ఏం చేయమంటారని వారి యొక్క సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క సేవకులతో విచారణ చేస్తే అల్టిమేట్ గా దేవునితో విచారణ చేసిన వాడు అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనం సాధారణంగా మనం ఏం చేస్తామంటే మంచి విషయాలతోనే అయ్యగారితో వచ్చి చెప్పుకుంటాం. సారీ, ఏదైనా జరిగితే, ఏదైనా చనిపోతే బరియల కోసం, దాని కార్యక్రమాలు చేయడానికి కోసం అయ్యగారి దగ్గరికి వచ్చి మనం మాట్లాడుతూ ఉంటాం, చెప్తా ఉంటాం. మంచి విషయాలు చెప్పుకో, మంచి సందర్భాలు చెప్పుకో. మనం గమనించండి, నీ కుటుంబంలో, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఏదైనా నీకు డౌట్ఫుల్గా ఏదైనా సమస్య వచ్చినట్లయితే అయ్యగారి దగ్గర అయ్యా నా పరిస్థితి అని అయ్యగారితో అటు దేవుడితో విచారణ చేసినట్లయితే ఖచ్చితంగా నీకు జవాబు దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మీ చెప్పట్లేదు అమ్మా, ఇవన్నీ మాటలు దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డాయి. ఇప్పుడు మనం ఉదాహరణ చూద్దాం. మరి బైబిల్లో ఎవరైనా ఉన్నారా విచారణ చేసినటువంటి భక్తులు? పాత నిబంధనలు, కొత్త నిబంధనలు చాలా బోల్డ్ మంది ఉన్నారమ్మా. వాటన్నిటిలో కేవలం ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మీద పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. అందులో మరి మొదటిగా మనం చూసినట్లయితే మరి మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనకి చక్కగా మరి ఒక భక్తురాలు మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎవరు? హన్నా. ఎవరు? హన్నా. హన్నా ఏం చేసిందో తెలుసా? దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని ఎదుట విచారణ చేసింది. ఏం చేసిందమ్మా? దేవుని ఎదుట విచారణ చేసినట్టుగా చూస్తా ఉన్నాం. అయ్యా నాకు కుమారులు లేరు, నాకు కుమార్తెలు లేరు, దయచేసి ఒక్క కుమారుని ఓ ప్రభువా, నాకు ఒక్క కుమారుని ఇస్తే ఆ యొక్క కుమారుణ్ణి నీ యొక్క సేవకు నేను అంకితం చేస్తాను, నీ యొక్క సేవకు నేను సమర్పిస్తానయ్యా, ఒక్క కుమారుని దయచేయవాడు. ఎంతగా ఏడ్చిందో తెలుసా? ఎంతగా విచారణ చేసిందో తెలుసా భక్తురాలు? అది మీకు 1వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అటని చదవడానికి సమయం లేదు కాబట్టి నేను ముందుకెళ్ళాలని ఆశపడుతూ ఉంటున్నాను. అన్న ఏం చేసిందో తెలుసా? మొదటిగా దేవుని సన్నిధికి వచ్చి విచారణ చేసింది. నాకు ఒక్క కుమారుని ప్రభువా, ఆ కుమారుని ఇస్తే ఆయనను నీకు సమర్పిస్తాను. నిజంగా తన జీవితంలో చూస్తే తన యొక్క తోటి ఆమె కూడా, ఎవరు తోటి ఆమె? ఎల్కానా పెనిన్నా. ఆమె అనేటువంటి మాటలు, ఆమె వేసేటువంటి నిందలు, అవమానాలు అంతా ఇంత కాదమ్మా. వాటన్నిటినీ మోసుకుంటూ, వాటన్నిటినీ భరించుకుంటూ దేవుడే నాకు సహాయం చేయగలడు, దేవుడే నా యొక్క కష్టము, నా బాధ, నా లోటు అన్ని కూడా తీర్చగలడని నమ్మి దేవుని సన్నిధికి వచ్చి మొదటగా ఏం చేసిందో తెలుసా? విచారణ చేసింది.
అదేవిధంగా మరి మరొకరు మనం చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం చూద్దాము ఒకసారి. 1 సమూయేలు 23వ అధ్యాయము 23 మొదటి 4 వచనాలు ఇక్కడ మనం చూద్దాం. తరువాత ఫిలిష్తీయులు కెయిలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీద ధాన్యమును దోచుకొనుచున్నారు అని దావీదునకు వినబడెను. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా, నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కెయిలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చెను. ఇంకా దావీదుతో కూడిన జనులు, మేము ఇచ్చట యూదా దేశంలో ఉండినను మాకు భయముగా ఉన్నది. ఫిలిష్తీయుల సైన్యములకు ఎదురుగా కెయిలాకు మేము వచ్చిన ఎడల మరింత భయము కలుగును కదా అని దావీదుతో అనగా, దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేశాడు. చూడండి, మనకు మొట్టమొదటి అంశం ఏంటో తెలుసా? దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో మనం విచారణ చేసేవారిగా ఉండాలి. ఇక్కడ దావీదు మహారాజు చూడండి, ఆ యొక్క ఫిలిష్తీయులు కెయిలా అనేటువంటి ప్రజల మీద యుద్ధానికి వెళ్తున్నప్పుడు దావీదు ఏం చేశాడో తెలుసా? ఫిలిష్తీయులను హతము చేయడానికి దేవుని యొద్దకు వచ్చి విచారణ చేశాడు. దేవుని యొద్దకు వచ్చి ఏం చేశాడు? విచారణ చేశాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా భయపడిపోతూ ఉంటున్నారు. అయ్యో, ఆ యొక్క ఫిలిష్తీయులు మా మీదికి వస్తూ ఉన్నారే, ఈ యొక్క యుద్ధాన్ని ఏ విధంగా మేము జయించగలం, ఏ విధంగా ఆ యొక్క మరి ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులను, ఆ యొక్క ఆపోజిట్ వ్యక్తులను ఏ విధంగా మేము ఓడించగలం అని ఎంతగానో ఇక ఎవరు ఇశ్రాయేలీయులు భయపడిపోతా ఉన్నారు. దావీదు ఏం చేశాడో తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళి దేవునితో విచారణ చేశాడు. విచారణ చేసిన తర్వాత ఏమైందో తెలుసా? 5వ వచనంలో, దావీదును అతని జనులను కెయిలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని లెస్సగా హతము చేసి వారి పశువులను దోచుకొని వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? దేవుని ఎదుట విచారణ చేసినప్పుడు దేవుడు వారి పక్షముగా ఉండి యుద్ధము చేశాడు. దేవుడు ఆ యొక్క ఫిలిష్తీయులను ఓడించాడు. కాబట్టి ఇక్కడ కూడా బెన్యామీనుతో యుద్ధానికి వెళ్ళినప్పుడు మొదటగా 22,000 మంది ఓడిపోయారు. రెండవదిగా 18,000 మంది ఓడిపోయారు. మరలా ధైర్యం తెచ్చుకొని యెహోవా యొద్ద విచారణ చేయడానికి వారు వెళ్ళినట్టుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన జీవితంలో కూడా మనము దేవునితో మనము విచారణ చేసే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. అదేవిధంగా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, రాసుకునే వారు రాసుకోండి. అదేవిధంగా ఆదికాండము 25వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ రిబ్కా కూడా దేవునితో విచారణ చేస్తుంది. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలు చూస్తే అక్కడ యెహోషాపాతు రాజు కూడా దేవుని ఎదుట విచారణ చేస్తాడు. అదేవిధంగా 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనంలో కూడా అక్కడ రాజు అయినటువంటి జోసియా కూడా దేవునితో విచారణ చేస్తాడు. అదేవిధంగా ఒక సందర్భాన్ని మనము చూద్దాం. 1వ సమూయేలు 30వ అధ్యాయము, ఇదే 1వ సమూయేలు 30 అందరికీ తెలిసినటువంటి మాటలు ఇక్కడ రాయబడ్డాయి. 38 ఇక్కడ కూడా దావీదు ఏం చేశాడో తెలుసా? దేవుని ఎదుట విచారణ చేశాడు. అయ్యా, యుద్ధానికి వెళ్ళమంటావా, నా శత్రువుని నన్ను తరవమంటావా అని దేవుని ఎదుట విచారణ చేసినప్పుడు యెహోవా అప్పుడు ఏమన్నాడు తెలుసా? తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని
తప్పక నీవు వారందరినీ దక్కించుకుందువని సెలవిచ్చాను. అనగా వారందరినీ ఓడిస్తావు అని, వారందరి మీద విజయాన్ని సాధిస్తావు అని ఇక్కడ చెప్పినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము దేవుని సన్నిధికి వచ్చి మొదటగా ఏం చేయాలి? దేవుని యొక్క విచారణ చేసేవారిగా ఉండాలి. అదేవిధంగా రెండవ అంశంలోనికి మనం వద్దాం. ఇదే న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూద్దామా? 26. వీరందరూ కత్తి దూయేవారు. అప్పుడు ఇశ్రాయేలులందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలము వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించింది. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఏం చేశారు తెలుసా? మొదటిగా విచారణ చేశారు, రెండవదిగా విజ్ఞాపన చేస్తూ ఉంటున్నారు. రెండవ అంశం ఏంటో తెలుసా? విజ్ఞాపన. ఇశ్రాయేలు అందరూ కూడా దేవుని యొక్క సన్నిధికి పోయి ఇప్పటి వరకు సాయంకాలం వరకు ఉపవాసం ఉండి ఏమి తినకుండా ఏమీ త్రాగకుండా సాయంకాలం వరకు దేవుని సన్నిధిలో ఉండి దేవునికి వాళ్ళు విజ్ఞాపన చేస్తూ ఉంటున్నారు. అంత మాత్రమే కాకుండా వారందరూ కూడా దేవునికి దహన బలులు కావచ్చు, అదేవిధంగా సమాధాన బలులను దేవునికి వాళ్ళు అర్పిస్తూ ఉంటున్నారు. పాత నిబంధన కాలంలో 4 రకాల బలులు ఉండేవంట. పాత నిబంధన కాలంలో 4 రకాల బలులు. అందులో మొదటిది దహన బలి, రెండవది పాప పరిహారార్థ బలి, మూడవది అపరాధ పరిహారార్థ బలి, నాలుగవది సమాధాన బలి. ఈ యొక్క 4 రకాల బలులను అర్పించేటువంటి వారు దేవుని సన్నిధికి వచ్చి వీరు కూడా ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు? విజ్ఞాపన చేస్తూ 2 రకాల బలులను అనగా దహన బలి, సమాధాన బలులను వాళ్ళు అర్పిస్తూ ఉంటున్నారు. ఎవరు? ఇశ్రాయేలు. ఎందుకు? యుద్ధంలో జయించడానికి. మొదటిగా విచారణ చేశారు, రెండవదిగా విజ్ఞాపన చేస్తూ ఉంటున్నారు. ఇక్కడ వారు అనుకున్నారు, మా శక్తి కాదు, మా బలము కానే కాదు, మా యుద్ధ సామర్థ్యం కానే కాదు, దేవుడే ఈ యొక్క యుద్ధాన్ని జరిగించగలడు, దేవుడే మా పక్షముగా ఉండి యుద్ధాన్ని చేయగలడు అని దేవుని మీదనే ఆధారపడాలి అని అనుకున్నారు. వారికి అర్థమైపోయింది, మా బలం కాదు, మా శక్తి కానే కాదు, మా నైపుణ్యం కానే కాదు, మా ఖడ్గాలు మా కత్తులు కానే కావు, దేవుడే మాకు సహాయం చేయగలడని ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి అర్థమైపోయింది. ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, దేవునితో విజ్ఞాపన చేస్తూ ఉంటున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలు కూడా చాలా సాధారణమైన వ్యక్తులు కానే కాదు, వారిలో కూడా యుద్ధాన్ని చేయగలిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారు అనుకున్నారు యుద్ధం చాలా ఈజీగా చేయొచ్చు అని. కానీ వారికి అర్థమైన విషయం ఏంటో తెలుసా? మేము కాదు చేసేది, మా పక్షముగా దేవుడే యుద్ధాన్ని చేయాలి, దేవుడే యుద్ధాన్ని జరిగించగలడు అని వారికి తెలిసిపోయింది. అప్పుడు మనం చూసినట్లయితే మన జీవితంలో కూడా మనము దేవునికి విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధికి వచ్చి, దేవుని యొక్క మందిరానికి వచ్చి విజ్ఞాపన చేసే వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. బైబిల్ చూసినట్లయితే చాలా మంది భక్తులు దేవుని సన్నిధికి వచ్చి వారందరూ కూడా దేవునికి ఎంతగానో విజ్ఞాపన చేసినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఇందాక చూసాం కదా, హన్నా దేవుని యొక్క మందిరానికి వచ్చి మొదటగా విచారణ చేసింది, రెండవదిగా ఏడుస్తూ ఆ యొక్క విజ్ఞాపన చేసినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మన కొరకు ఆయన తండ్రితో విజ్ఞాపన చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అది ఎక్కడో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో మనం చూడొచ్చు. ఒకసారి ఆ మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25. ఇక్కడ చూసినట్లయితే ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నారు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు
శక్తిమంతుడై ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మరి మన గురించి ఆ యొక్క తండ్రితో విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. ప్రార్థన అనగా మన గురించి మనం చేసుకునేది, విజ్ఞాపన అనగా ఇతరుల గురించి మనం చేసేది. హల్లెలూయా. చాలా తేడా ఉంటే గమనించాలి. ప్రార్థన, విజ్ఞాపన, విన్నపాలు, ప్రార్థన, మనవులు వాటి మధ్య చూడడానికి చాలా సిమిలర్గా సేమ్గా అనిపించవచ్చు, కానీ వాటి మధ్య వ్యత్యాసాలు ఉంటాయి. ప్రార్థన అనగా మన గురించి మనం చేసుకుంటాము, విజ్ఞాపన అనగా మనము ఇతరుల గురించి, దేవుడు మన జీవితంలో చేసే మరి ఇతరుల పట్ల చేసే కార్యాల గురించి మనం దేవుడితో విజ్ఞాపన చేయాలి అని దేవుని వాక్యం శ్రమిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం యేసుక్రీస్తు ప్రభుల వారు మరి మన గురించి తండ్రితో విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కూడా మరి మన పక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. దయచేసి రాసుకుంటే నేను ముందుకు వెళ్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26, 27 వచనాల్లో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన పక్షముగా తండ్రితో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆదికాండము 18వ అధ్యాయము 20 నుంచి 33 వచనాల్లో అక్కడ అబ్రహాము భక్తుడు కూడా ఆ యొక్క ప్రజల గురించి, సొదొమ గొమొర్రా పట్టణాల గురించి, వాటన్నిటి నుంచి దేవుడు రక్షించాలని ఆ యొక్క తండ్రితో మరి విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. అదేవిధంగా నిర్గమకాండము 32వ అధ్యాయము 11, 14 వచనాలు చూసినట్లయితే అక్కడ మరి మోషే భక్తుడు కూడా మరి ఇశ్రాయేలు పక్షముగా మరి దేవునితో విజ్ఞాపన చేసినట్టుగా చూస్తూ ఉంటున్నాం. మరి వీటన్ని ఎగ్జాంపుల్స్లో ఒక్క ఎగ్జాంపుల్ మీతో చెప్పాలని ఆశపడుతూ ఉంటున్నాను. యోబు రాసిన గ్రంథము 42వ అధ్యాయము, యోబు 42వ అధ్యాయము 10వ వచనం చూద్దామా. యోబు 42వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఇక్కడ ప్రార్థన ఉందా, విజ్ఞాపన ఉందా? చెప్పాలందరూ. ఇక్కడ ప్రార్థన అని రాయబడి ఉందా, విజ్ఞాపన ఉందా? ప్రార్థన ఉంది. వాస్తవానికి ఏమైతుందంటే, ఇది మనం విజ్ఞాపన గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇక్కడ ప్రార్థన ఎందుకు ఉందంటే, ఈ యొక్క ఏమంటారు ఆదిమ మన యొక్క బైబిల్ అనేది పాత నిబంధన హిబ్రూ భాషలో, కొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. ఈ యొక్క ట్రాన్స్లేషన్ చేసేటువంటి క్రమములో కొన్ని చాలా మిస్టేక్స్ అయినాయి. ఇదే వచనాన్ని కనుక మనం ఇంగ్లీష్లో చూసినట్లయితే ఇంటర్సీడ్ అని రాయబడి, అనగా విజ్ఞాపన చేసను అని రాయబడి ఉంటుంది. అందుకే మీరు ఏం చేయాలో తెలుసా, మేము ఇంగ్లీష్ చదవచ్చిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఇంగ్లీష్ అదేవిధంగా తెలుగు బైబిల్ రెండు పక్క పక్కన పెట్టుకొని చదివితే ఇది చాలా అసలు దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో, ఆయన యొక్క ఇంటెన్షన్ ఏందనేది చాలా క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది. ఇక్కడ ప్రార్థన రాశారు, కానీ వాస్తవానికి అది విజ్ఞాపన. అనగా ఇక్కడ యోబు ఏం చేస్తున్నాడో తెలుసా, తన యొక్క స్నేహితులు ఎంతగానో యోబును బాధ పెట్టారు. యోబు ఆ యొక్క కష్టాల గుండా వెళ్తున్నప్పుడు, బాధల గుండా వెళ్తున్నప్పుడు, ఆ యొక్క భయంకరమైన వ్యాధిని బాధపడుతూ ఉంటున్నప్పుడు, ఎన్నో శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఓదార్చాల్సినటువంటి స్నేహితులే ఏం చేస్తారో తెలుసా, మరి సూటిపోని మాటలతో ఎన్నెన్నో ప్రసంగాలు చేస్తూ ఉన్నారు, ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు పాపం చేశావని ఒకడు, నువ్వు పాపం చేసావు అందుకే నీ గతి పట్టిందని మరొకడు. ఈ విధంగా వారి యొక్క స్నేహితులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి యోబుని ఎంతగానో బాధ పెట్టారు. కానీ చివరికి యోబు ఏం చేస్తుందో తెలుసా, వారి గురించి ప్రార్థన చేశారు. ఇక్కడ వారి యొక్క రక్షణ గురించి ప్రార్థన చేశాడు. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా దయచేసి. గట్టిగా చప్పట్లు కొడదాము ఒకసారి దేవునికి, అలా గట్టిగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా, హల్లెలూయా. యోబు తన యొక్క స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. తనని బాధ పెట్టినటువంటి వారి కొరకు, తనని ఇబ్బంది పెట్టిన వారి కొరకు, తన సూటిపోటి మాట్లాడిన వారి కొరకే యోబు ఏం చేశాడో తెలుసా, వారిని దూషించడానికి బదులుగా
వారిని తిరిగి మరలా అనడానికి బదులుగా దేవుని సన్నిధికి వచ్చి యోబు తన యొక్క స్నేహితులకు ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. మరి మన జీవితంలో మనల్ని బాధ పెట్టే వారి కొరకు మనం విజ్ఞాపన చేస్తున్నామా? మనం హృదయాన్ని పరీక్షించుకుందాం. మనల్ని ఇబ్బంది పెట్టేవారు, మన సూటిపోటు మాటలతో మరి మన మీద నిందలు అవమానాలు మోసే వారి కొరకు వారిని తిట్టాల్సింది పోయి, వారిని దూషించాల్సింది పోయి, వారిని శపించాల్సింది పోయి మనము వారి కొరకు దేవునితో విజ్ఞాపన చేస్తున్నామా? ఇది నిజమైన క్రైస్తవుడు చేసేటువంటి పని. హల్లెలూయా! నువ్వు నిజమైన క్రైస్తవుడవు, నువ్వు నిజమైన క్రైస్తవురాలు అయితే ఈ పని చేస్తావు. వారిని తిట్టడానికి బదులుగా ప్రార్థన చేస్తావు, వారిని శపించడానికి బదులుగా వారి మీద దీవెనలు కుమ్మరిస్తావు. ఇక్కడ యోబు అదే చేశాడు. వారిని తిట్టడానికి బదులుగా వారి గురించి ప్రార్థన చేసినప్పుడు ఎంత అద్భుత కార్యం జరిగిందో తెలుసా? మరలా రెండింతల ఆశీర్వాదములు యోబు చూడగలిగాడు. హల్లెలూయా! మరలా క్షేమ స్థితిని, మరి మొదటగా ఏ విధంగా యోబు ఆరోగ్యంగా, బలముగా, మంచిగా, అందంగా ఉన్నాడో అలాంటి స్థితిని దేవుడు మరలా ఇచ్చాడు. నీ జీవితంలో కూడా నీ జీవితం బాగుపడాలంటే, మరలా నీ జీవితం కష్టపడాలంటే, మరలా నువ్వు వాక్యంలో, ప్రార్థనలో, విశ్వాసంలో ఎదగాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? ఇతరుల గురించి ప్రార్థన చేయాలి. నేను హింసించే వారి కొరకు, నేను బాధ పెట్టే వరకు, నేను నిందలు మోసే వారి కొరకు నువ్వు ప్రార్థన చేసేవారిగా ఉండు. వాళ్ళతో నన్ను మరలా తిరిగి ప్రయోజనం ఉండదు అనుకో. ఏమంటారు కదా, మరలా అనుకుంటే ఇంకా గొడవలు ఎక్కువ అయితే తప్ప పరిష్కారం కానే కాదు. పరిష్కారం ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి వచ్చి విజ్ఞాపన చేయి. మొదటిగా విచారణ చేయాలి, రెండవదిగా విజ్ఞాపన చేయాలి. మూడవ అంశంలోకి వెళ్దాం. సమయము చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి మూడవ అంశాన్ని మనం చూసుకొని మనం ముగించాం. ఇదే న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 35వ వచనాన్ని చూద్దామా? న్యాయాధిపతులు 20:35లో ఇక్కడ ఇశ్రాయేలు మరి బెన్యామీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? 35వ వచనం. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల చేత బెన్యామీయులను హతము చేయించెను. ఆ దినమున ఇశ్రాయేలు బెన్యామీయులలో 25,100 మంది మనుషులను చంపిరి. వీరందరూ కత్తి దుడివారు. హల్లెలూయా! హల్లెలూయా! అర్థమైందా వాక్యం అర్థమైందా? మరలా ఇశ్రాయేలు ప్రజలు బెన్యామీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మన యొక్క ఇశ్రాయేలీయులు గెలిచారు. హల్లెలూయా! దేవుడు వారి పక్షముగా ఉండి యుద్ధం చేశాడు. దేవుడు వారి పక్షముగా ఉండి వారికి విజయాన్ని అనుగ్రహించాడు. మూడవ అంశం ఏంటో తెలుసా? విజయం. మూడవ అంశము విజయం గురించి ఇప్పుడు మనము మాట్లాడుకుంటూ ఉంటున్నాం. ఇశ్రాయేలు తమ శత్రువులైనటువంటి బెన్యామీయులను హతం చేశారు. దేవుడు ఇశ్రాయేలు పక్షముగా ఉండి యుద్ధము చేశాడు. ఇశ్రాయేలు విజయాన్ని సాధించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలు ఏం చేశారు? దేవుని సన్నిధికి వచ్చి దేవుడితో ఎంతగానో విచారణ చేశారు, ఎంతగానో విజ్ఞాపన చేసిన విధంగా దేవుడి యొక్క వారి యొక్క విజ్ఞాపనను విని వారికి విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. మనుషులుగా మనకి ఎంత బలం ఉన్నా, మనం ఎంత యుద్ధంలో ఆరితేరిన వాళ్ళమైనా, ఎంత యుద్ధం చేయగలిగిన పరాక్రమవంతులమైన దేవుని యొక్క కృప లేకపోతే, దేవుని యొక్క సహాయం లేకపోతే మనం యుద్ధంలో గెలవలేము. కొన్నిసార్లు అనుకుంటా ఉంటాం కదా, నాకు చాలా జ్ఞానం ఉంది, చాలా తెలివి ఉంది, ఎంత సింపుల్, నాకు అసలు ఒక్క చేతిని ఓడిస్తాం అనుకుంటా ఉంటాం. కానీ మనం ఎంత బలము కలిగిన వాళ్ళమైనా దేవుని కృప లేకపోతే మనం విజయాన్ని పొందుకోలేము. బెస్ట్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసిందాక చెప్పుకున్నాం, దావీదు గొలియాతు. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము మరి 47 నుంచి 52 వచనాల్లో ఇక్కడ దావీదు గొలియాతు యుద్ధం గురించి రాయబడింది. గొలియాతు ఫిలిస్తీన్ల జాతికి చెందినటువంటి వాడు, దావీదు ఇశ్రాయేలు యూదా. వీళ్ళిద్దరూ మరి దావీదు చూడడానికి ఎత్తుకున్నాడమ్మా, చాలా చిన్నగా ఉంటాడు. గొలియాతు చాలా అజాబాహుడు, 6 అడుగుల ఎత్తుకెళ్ళినటువంటి వారు. అన్ని వేసుకొని వస్తాడు యుద్ధానికి. ఏం చేస్తాడు? అన్ని మరి తలకి కిరీటము, కాళ్ళకు చేతులకు మరి ఎలాంటి గాయం కాకుండా అన్ని ధరించుకొని వస్తూ ఉంటాడు యుద్ధానికి. మన దావీదుకి కూడా ఉంటాయా? దావీదు కూడా ధరించుకున్నాడా? దావీదుకి ఏం లేదు, ఒక్క వడిసలు వడిసలు అంతే. ఒక పక్కనేమో గొలియాతు ఆజానుబాహుడు, అన్ని ధరించుకొని యుద్ధానికి సంబంధించిన ఆభరణాలు, సామాగ్రిలు అన్ని ధరించుకొని వస్తే,
మరోపక్క దావీదు అసలు ఏముండదు, ఒక వర్షం తిప్పేటువంటి అది ఉంటుంది అంతే. యుద్ధానికి వస్తాడు. యుద్ధానికి వచ్చిన తర్వాత ఎదురుగా అంత ఎత్తుగా ఉన్నటువంటి గొలియాతు ఉంటాడు. మరి ముందేమో అంత చిన్నగా ఉన్నటువంటి దావీదు భక్తుడు ఉంటాడు. అక్కడ చిన్న రాయి తీసుకుంటాడు. రాయి తీసుకుని దాన్ని వడిసల్లో పెట్టి తిప్పి తిప్పి కొడితే ఒకటే రాయి, అది ఫస్ట్ రాయి నాకు తెలిసి. ఫస్ట్ రాయికే సరిగ్గా చెక్క తగులుతుందమ్మా, నుదుటి మీద తగిలినప్పుడు వెంటనే మనవాడు. ఎందుకంటే మామూలు మర్చిపోయిన అనుకుంటాయి, అది ఇక్కడ కూడా ఏదైనా పెట్టుకుంటే బాగుండవు. అర్థమవుతుందా? మీరు ఏదో నవ్వట్లేదు, నాకు నవ్వొస్తుంది. అన్ని తగ్గించుకున్నాడు, అన్ని వేసుకున్నాడు, బాగానే ఉంది, మరి ఇక్కడ ఎందుకు వదిలిపెట్టాడు? అని చూడండి, దేవుడి యొక్క ప్రణాళిక ఎంత గొప్పదంటే సరిగ్గా అది ఎక్కడైతే ఏం పెట్టుకోలేదో అక్కడే తగిలి వెంటనే పడిపోతాడు. పడ్డగానే మావాడు ఏం చేస్తాడు తెలుసా? దావీదు తాను మరి గొలియాతు తీసుకోదు. మావాడికి చాలా ఇంత పెద్ద ఖడ్గం ఉంటుంది. మనిషి 6 అడుగులు ఎత్తంటే నాకు తెలిసి ఇంత పెద్ద ఖడ్గము, మరి తను తీసుకొచ్చిన ఖడ్గముతోనే తీసుకొని తనను నరికేసి దాన్ని పట్టుకొని వెళ్తాడంటే ఒకసారి ఊహించుకోండి మీరు ఆ సిచ్యువేషన్ని. ప్రభు చిత్తం అయితే మనము ప్రొజెక్టర్ మంచిగా అయిన తర్వాత అలాంటి వీడియోస్ మనం చూద్దాం. అసలు ఏ విధంగా దావీదు గొలియాతుతో యుద్ధం జరిగిందో మనం చాలా కళ్ళకు కట్టినట్టుగా చాలా మరి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే వాటిని మనం చూద్దాం. కాబట్టి ఈ సమయంలో దావీదు ఆ యుద్ధంలో గెలిచాడు. ఆ యొక్క ఫిలిస్తీయుడైనటువంటి ఆ యొక్క గొలియాతును ఓడించినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? చిన్న వాటితోనే గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి సమర్థుడు. హల్లెలూయా. దావీదుకి ఏమైనా ఆభరణాలు ఉన్నాయా, ఖడ్గాలు ఉన్నాయా, కత్తులు దావీదుకి ఏమి లేవు. ఒక వడిసెలు తిప్పేటువంటి అది ఉంది అంతే. మోషే దగ్గర ఏముందమ్మా? ఒక చిన్న కర్ర ఉంది అంతే. 10 అద్భుతాలు చేసి ఇశ్రాయేలును బయటికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఎన్ని అద్భుతాలు చేశాడు? 10 అద్భుతాలు. మామూలు అద్భుతాలు కాదు. మీరు నిర్గమకాండము 1వ అధ్యాయం నుంచి మీరు చదివినట్లయితే చాలా చక్కగా రాస్తూ ఉంటారు. 10 అద్భుతాలు. దేంతోని? ఒక్క కర్ర సహాయంతో 10 అద్భుతాలు చేసి ఆ యొక్క బానిస బ్రతుకు నుంచి, ఐగుప్తు నుంచి దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని బయటకు తీసుకొని వస్తాడు. మన దేవుడు చిన్న వాటిని ఉపయోగించి గొప్ప కార్యాలు చేయగలిగిన సమర్థుడు ఆయన. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో కూడా మనం దేవునితో విచారణ చేసేవారంగా ఉండాలి, దేవునికి విజ్ఞాపన చేసేవారంగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవునితో విజ్ఞాపన చేస్తామో మనకి దేవుడు విజయాన్ని అనుగ్రహించే వాడుగా ఉంటున్నాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. బైబిల్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక నోట్స్ కావాలంటే రెఫరెన్స్ కావాలంటే తర్వాత తీసుకోవచ్చు, ఇక్కడ సమయం అయిపోతూ ఉంది. ఒక మాట చెప్పి నేను ముగిస్తూ ఉంటున్నాను. హన్నా ఏం చేసింది? దేవుడితో విచారణ చేసింది. రెండవదిగా ఏడుస్తూ విజ్ఞాపన చేసింది. మూడవదిగా విజయం పొందుతుంది. ఏంటో విజయం ఏంటో తెలుసా? ఒక్క కుమారుని దయచేయవా అని అడిగినప్పుడు దేవుడు చక్కటి కుమారుని ఇచ్చాడు. ఎవరు ఇచ్చాడు? సమూయేలు. ఎవరు? సమూయేలు. రాజులను సైతం అభిషేకించగలిగిన గొప్ప ప్రవక్తనే దేవుడు బిడ్డగా ఇచ్చాడమ్మా. అంటే మామూలుగానే సాధారణ ప్రభు ఒక కుమారుని దయచేసి ఇస్తానని అన్నదేమో, ఆమె విజ్ఞాపన చేసిందేమో. కానీ మన దేవుడు గొప్పోడు కదా, మనం ఇంత అయితే దేవుడు ఇంత ఇవ్వగలడు. కాబట్టి ఏం చేశాడు? రాజులను సైతం అభిషేకించగలిగిన గొప్ప ప్రవక్తనే అనగా సమూయేలు భక్తుని దేవుడు ఇచ్చాడు. చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదము, ఇంత గొప్ప దీవెనలు ఇక్కడ హన్నా భక్తురాలు పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ముగించే ముందు మరొకసారి ఈ రోజున చెప్పినటువంటి మన 3 విషయాలు జ్ఞాపకం చేసుకొని మనము ముగింపులోకి వెళ్దాం. మొదటిగా ఇశ్రాయేలు ఏం చేశారు? దేవుని సన్నిధికి వచ్చి విచారణ చేశారు. రెండవదిగా దేవుని సన్నిధికి వచ్చి విజ్ఞాపన చేశారు. మరి వాళ్ళు ఎప్పుడైతే విజ్ఞాపన చేశారో విజయాన్ని పొందుకున్నారు. విచారణ, విజ్ఞాపన, విజయం. ఈ 3 అంశాలు దేవుడు మన జీవితంలో ఫలింప చేయునుగాక. ఆమేన్. తల వచ్చినట్లయితే మనం ప్రార్థనలోకి